నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం పాకిస్తాన్ చావుకొచ్చింది. ఇప్పుడు కారణం ఏంటంటే యుద్ధం మొదలై 7 రోజులైంది. రోజు రోజుకి యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఇది ఇప్పుడప్పుడే ముగిసిపోయేటట్టుగా కనిపించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు ఒక 4 నుంచి 5 వారాల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. చెప్పలేం, ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనప్పుడు కూడా చాలామంది ఇలాగే అనుకున్నారు. ఉక్రెయిన్ చిన్న దేశం, ఇలా ఊదవతల పరిస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ యుద్ధం మొదలై దాదాపు 3.5 సంవత్సరాలు దాటి దాదాపు 4 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ యుద్ధం అలా జరుగుతూనే ఉంది సంవత్సరాలుగా. అయితే ఇది అన్ని సంవత్సరాలు జరుగుతుందా అంటే చెప్పలేం, కానీ కొన్ని వారాల పాటైనా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే రోజు రోజుకి ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి దేశాల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో ఎలా మొదలైంది? ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా. ఖమేనీని కొట్టేశారు. ఆ 3 దేశాలకే పరిమితమైంది. రోజులు గడిచే కొద్దీ కూడా మిగిలిన దేశాలపై కూడా దాడులు జరిగాయి. గల్ఫ్ కంట్రీస్లో చాలా వరకు సున్నీ దేశాలన్నిటిపై కూడా అటాక్స్ జరిగాయి. ఇరాన్ చేసింది. అక్కడున్నటువంటి అమెరికా స్థావరాలు, కొన్ని పబ్లిక్ ప్రాపర్టీస్పై కూడా దాడులు చేసింది. ఇది ఏమైంది? ఇప్పుడు ఒక సివిలైజేషన్ వార్ లాగా మారిపోయింది. షియా ముస్లింలు వర్సెస్ సున్నీ ముస్లింలు ఒక మతపరమైనటువంటి యుద్ధంలాగా మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఎటువైపు నిలబడాలి అనేటువంటిది అర్థం కావడం లేదు. ఎందుకంటే జనరల్గా పాకిస్తాన్ భారతదేశం విషయం వచ్చినప్పుడల్లా కూడా ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి కార్డు వాడుతుంది. కానీ ఇక్కడ అటు ముస్లింలే ఇటు ముస్లింలే ఉన్నారు. ఎటువైపు నిలబడాలి, ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనేటువంటి విషయం పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి. సో పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు నాట్యం ఆడుతోంది. ఇంకొంచెం పచ్చిగా చెప్పాలంటే డిప్లొమాటిక్ ప్రాస్టిట్యూషన్కు పాల్పడుతోంది పాకిస్తాన్. అలా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఇరాన్ నైబర్ కంట్రీ. పాకిస్తాన్కి ఇరాన్కి దాదాపుగా 900 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. అండ్ శక్తివంతమైనటువంటి దేశం. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ అంటే భయపడక తప్పదు. ఎప్పుడు ఏ విధంగా అటాక్ చేస్తుందనేటువంటి ఒక భయం ఉంటుంది. నైతికంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగని ఇరాన్కు మద్దతు ఇస్తే మిగిలిన దేశాలన్నిటికీ కూడా పాకిస్తాన్ శత్రువైపోతుంది. పర్టికులర్గా సౌదీ అరేబియాలో ఈ మధ్యనే ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ పైన ఇరాన్ దాడులు చేసింది. చాలా పెద్ద ఆయిల్ రిఫైనరీ అది దాడులు చేసింది. ఆ తర్వాత సౌదీ అరేబియాతో పాకిస్తాన్కి ఒక మిలిటరీ డీల్ కూడా ఉంది. ఆ డీల్ ప్రకారం ఎవరైనా దాడి చేస్తే తప్పకుండా పాకిస్తాన్ సపోర్ట్ చేసి తీరాలి. ఆయుధాల పరంగా కానీ ఇంకో రకంగా ఏ విధమైన సహాయం అవసరమవుతుందో ఆ సపోర్టు సౌదీ అరేబియాకి చేసి తీరాలి. దీంట్లో భాగంగానే అమెరికా కూడా రిక్వెస్ట్ చేసింది. కొన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాకి పంపించింది. ఈ విషయం ఇరాన్కి తెలిసింది. ఇప్పుడు ఇరాన్ గుర్రుగా చూస్తోంది పాకిస్తాన్ వైపు. అంటే నా మీద దాడులు చేయడానికి నువ్వు సౌదీ అరేబియాకి మద్దతు ఇస్తావని చెప్పి ఇరాన్ కూడా గుర్రుగానే చూస్తోంది. ఇప్పుడు ఎటువైపు నిలబడాలి? ఇరాన్కి సపోర్ట్ చేయాలన్నా, మిగిలిన గల్ఫ్ కంట్రీస్కి సపోర్ట్ చేయాలన్నా అనేది అర్థం కావట్లేదు. ఇప్పటివరకు ఒక 14 దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న యుద్ధంలో. మేబీ మరికొన్ని దేశాలు కూడా ప్రత్యక్షంగా బరిలో దిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, ఒమన్, అజర్బైజాన్, సైప్రస్ కూడా, బహ్రైన్లో కూడా దాడులు జరుగుతున్నాయి. దుబాయ్లో ఆల్రెడీ బుర్జ్ ఖలీఫా టవర్ని కూడా కొట్టారు. ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ ఆ దేశం ఈ దేశం అని చూడట్లేదు. ఇది షియా వర్సెస్ సున్నీ వార్ లాగా మారిపోయింది. ఇప్పుడు మరికొన్ని దేశాలు కూడా ఇందులో యాడ్ అయితే మేబీ ఇది మరికొన్ని 4-5 వారాల లేకపోతే 2 నెలల పాటు కొనసాగుతుందో తెలియదు. ఇది ఎంత సుదీర్ఘకాలం కొనసాగితే పాకిస్తాన్కి అంత గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే తన సైన్యాన్ని అవసరమైతే తన ఆయుధాలను కూడా సౌదీ అరేబియాకి ఆ మిలిటరీ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే అమెరికా కూడా ప్రెజర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోపక్క ఈ మధ్య పాకిస్తాన్లోని కొన్ని స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా వాడుకున్నాయి. ఈ మధ్య మరీ విచిత్రం ఏంటంటే చైనాకు చెందినటువంటి ఒక బేస్ను అమెరికా రీఫ్యూయలింగ్ కోసం, ఇంధనం నింపుకోవడానికి రీఫ్యూయలింగ్ కోసం వాడింది. ఈ విషయం చైనాకు తెలిసింది. మీరు మా బేస్ని అమెరికాకి ఎలా ఇస్తారు? అమెరికా మాకు శత్రువు అని చెప్పి ఇప్పుడు చైనా వాడు కొన్ని డీల్స్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వాడు సిద్ధమవుతున్నాడు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైన పరిస్థితి. సో అమెరికాకి సపోర్ట్ చేస్తే చైనాకు కోపం వస్తుంది, చైనాకు సపోర్ట్ చేస్తే అమెరికాకు కోపం వస్తుంది. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కూడా పాకిస్తాన్ నలిగిపోతోంది. ఒక విధంగా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో పడిపోయింది పాకిస్తాన్.
ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే పాకిస్తాన్ న్యూట్రల్గా ఉండడానికి అవకాశం లేదు, ఎటో ఒకవైపు నిలబడాల్సినటువంటి పరిస్థితి. భారతదేశం పరిస్థితి అలా కాదు, చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్తో మనం ఉన్నాము. స్లైట్లీ ఇజ్రాయెల్ వైపు ఇంక్లైన్ అయినట్టుగా కనిపించినా కూడా రీసెంట్గానే మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీకి వెళ్ళి ఇరాన్ అంబాసిడర్ని కలిశారు, సంతాపం ఆ పుస్తకంలో సంతకం చేశారు. కాబట్టి పూర్తిగా మనం ఒక సైడే ఉన్నామన్నటువంటి భావన అటు ఇరాన్కి కూడా కలగకుండా, ప్రపంచానికి కూడా కలగకుండా, మేము శాంతి చర్చల ద్వారానే, డిప్లొమాటిక్ చర్చల ద్వారానే ఈ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నామని చెప్పి ఒక డిప్లొమాటిక్గా ఒక ఆన్సర్ ఇచ్చాం. అయితే వారం రోజులు టైం తీసుకున్నారు, అది కొన్ని విమర్శలకు దారితీసింది. వెంటనే ఇచ్చి ఉండాల్సింది కదా, 2-3 రోజుల్లోనే ఈ సంతాపం తెలిపి ఉండాల్సింది కదా, ఇరాన్కి బాసటగా అలీ ఖమేనీ మృతికి ఖండించవచ్చు కదా అంటే డెఫినెట్గా ఖండించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, అన్ని విషయాలకి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎంతవరకు స్పందించాలో, ఎప్పుడు స్పందించాలో అప్పుడు మాత్రమే స్పందించాలి. ఆ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఇజ్రాయెల్తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, డిఫెన్స్ డీల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇరాన్తో మనకి పూర్తిగా శత్రుదేశం కాదు, అలాగని పూర్తిగా మిత్రదేశం కూడా కాదు. కొన్ని విషయాల్లో ఇరాన్ మనల్ని చాలా అపోజ్ చేసింది, అలీ ఖమేనీ కూడా చాలా అపోజ్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కావచ్చు, ఆర్టికల్ 370 విషయంలో కావచ్చు, సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కావచ్చు, భారత్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి అలీ ఖమేనీది, ఇరాన్ది. సో మనకు వ్యతిరేకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి ఇరాన్కి మనం అంతగా ప్రేమ కురిపించాల్సిన అవసరం లేదు, డిప్లొమాటిక్గా, జియోపొలిటికల్గా అంత అటువైపు ఇంక్లైన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే బహుశా ఒక వారం రోజుల పాటు టైం తీసుకున్నాను. బట్ పాకిస్తాన్ పరిస్థితి అది కాదు. ఒకటి, యుద్ధం ఎంత సుదీర్ఘకాలంగా కొనసాగితే పాకిస్తాన్ అంత అడుగు తినేటువంటి పరిస్థితికి వెళ్తుంది, ఎందుకంటే ఆయుధాల పరంగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ మధ్య ఇంకొక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ ఏంటంటే అలీ ఖమేనీ హత్యకు పాకిస్తాన్ జాతీయుడు కుట్ర చేశాడు, అది ఆరోపణ. అతను నిజానికి ఇప్పుడు 2024లో అరెస్ట్ అయ్యాడు. అతని పేరు ఆసిఫ్ రజా మర్చెంట్. అతను పాకిస్తాన్ జాతీయుడు. ఇతన్ని ఇరాన్ హైర్ చేసుకుంది, IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హైర్ చేసుకుంది. ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా అమెరికాలో పనిచేశాడు ఇతను. ట్రంప్ను హత్య చేయడానికి కొంతమంది సుపారీ కిల్లింగ్ లాగా కొంతమందిని ఏజెంట్లను మాట్లాడుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో దొరికేశాడు, హ్యూస్టన్లో దొరికాడు, అతను అరెస్ట్ చేశారు. ఇతను ఒక పాకిస్తాన్ జాతీయుడు ట్రంప్ను హత్య చేయడానికి అమెరికాలో దొరకడం అనేది బహుశా ఇది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. నిజంగానే అతను ట్రంప్ హత్యకు ప్రయత్నం చేశాడా, లేకపోతే ఎవరో ఒక XYZ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈ ఖమేనీ హత్యని జస్టిఫై చేసుకోవడం కోసం అమెరికానే ఈ ట్రాప్లో అతను ఇరికించిందా తెలియదు. దాని మీద చాలా డిస్కషన్ నడుస్తోంది. అదొకటి. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా చైనా బేస్ని అమెరికా వాడుకుంది, ఇది కూడా చైనాకు కోపం తెప్పించింది. అండ్ అలీ ఖమేనీ హత్యకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది అని మనం చెప్పలేం, కానీ రెక్కీ నిర్వహించడానికి, ఎందుకంటే నైబరింగ్ కంట్రీ కాబట్టి ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా రెక్కీ నిర్వహించడానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలని అటు CIA వాడుకుంది, అంటే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాడుకుంది. ఇంకోవైపు మొసాద్, అంటే ఇజ్రాయెల్కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కూడా వాడుకుంది. సో పాకిస్తాన్ని ఇజ్రాయెల్, అమెరికా కూడా ఉపయోగించుకున్నాయి. అంటే అలీ ఖమేనీ అంతం కావడానికి పాకిస్తాన్ హస్తం కూడా ఉన్నది అనేటువంటిది ప్రపంచానికి ఈ మధ్యనే బహిర్గతమైంది, ఎక్స్పోజ్ అయింది. సో ఇది డెఫినెట్గా ఇరాన్ దృష్టిలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్పై కూడా దాడులు చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది ఒకటి ఉంది. తర్వాత రీసెంట్గా మనం చూసాం, గాజా పీస్ బోర్డులో పార్ట్నర్స్ కావాలి అంటే ఒక $1 బిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. అది ట్రంప్ ఆఫర్ ఇచ్చాడు. పాకిస్తాన్ని కూడా ఇందులో భాగస్వాములు కమ్మని చెప్పి ట్రంప్ ఆహ్వానించాడు. ఇందులో పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేటువంటిది ఒక పెద్ద తలనొప్పి పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. కారణం ఏంటంటే పాకిస్తాన్ పాలసీ మొదటి నుంచి కూడా ప్రో పాలస్తైన్ పాలసీ. అలాంటిది ఇప్పుడు ఇజ్రాయెల్కి అనుకూలంగా అక్కడ పనిచేయాల్సి వస్తుంది. కేవలం వెళ్ళి అక్కడ నిల్చోవడం కాదు, అవసరమైతే పాకిస్తాన్ సైనికులు ఆ హమాస్ మిలిటెంట్ల దగ్గర నుంచి తుపాకులు లాగేసుకోవడము, అంటే ఆ నిరాయుధీకరణ చేయడానికి పాకిస్తాన్ సైన్యం కూడా చేయాల్సి వస్తుంది. అది జరిగితే డెఫినెట్గా పాకిస్తాన్లో ఇంటర్నల్గా కూడా సైన్యంలో తిరుగుబాటు రావచ్చు, ప్రజల నుంచి కూడా తిరుగుబాటు రావచ్చు. మన పాలసీ ఏంటి, మనం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ఎవరికి దాసోహం చెప్తున్నట్టు. నిజానికి పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అమెరికాకి పూర్తిగా బానిస అయిపోయినటువంటి పరిస్థితి. అమెరికా వేసే 4 చిల్లర డబ్బుల కోసం పాకిస్తాన్ ఏ గడ్డైనా గరుస్తుంది. అండ్ ఈ దాంట్లో భాగంగానే 2-3 సార్లు అసిమ్ మునీర్ని, షహబాజ్ షరీఫ్ని వైట్ హౌస్కి పిలిపించుకొని మా దగ్గర ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి చూడండి అని చెప్పి ఒక బ్రీఫ్ కేసుతో చూపించాడు. వాటిని మీరు కావాలంటే ఇస్తామని వాడుకోండి అని చెప్పి షహబాజ్ షరీఫ్ అప్పుడు చాలా సోషల్ మీడియాలో పెద్ద విమర్శలకు కూడా దారితీసింది. నువ్వు
ప్రైమ్ మినిస్టర్ వా లేకపోతే సేల్స్మెన్ అంటూ షహబాజ్ షరీఫ్ని అసెంబ్లీని తిట్టిపోశారు. సో ఇది కూడా ఇరకాటమైనటువంటి పరిస్థితిలో పడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది, అందుకని ఎలాంటి స్టేట్మెంట్ బాహాటంగా ఇవ్వలేకపోతుంది, న్యూట్రల్గా ఉండలేకపోతుంది. రెండోది అమెరికాను కాదని ఏ పని చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే పూర్తిగా ఒక స్లేవ్ లాగా బానిసలాగా అయిపోయినటువంటి పరిస్థితి అమెరికా ముందు. అండ్ సౌదీ అరేబియా అలాగే మిగిలిన గల్ఫ్ కంట్రీస్ ఒకవైపు, ఇంకోవైపు ఇరాన్ నైబరింగ్ కంట్రీ. సో ఇటు మద్దతు పలకాల, ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి అనుకూలంగా మాట్లాడాలి, ఈ విధంగా అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయింది పాకిస్తాన్. తద్వారా ఇప్పటికే ఆర్థిక సంక్షోభం అక్కడ ఉంది, రాజకీయ సంక్షోభం ఎలాగూ ఉండనే ఉంది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అంత గందరగోళంగా ఉంది. అతను కంటి చూపు పోయిందని చెప్పి బయటకు చాలా వార్తలు వస్తున్నాయి. అతనికి ఏమైనా జరిగితే అగైన్ అక్కడ సివిల్ వార్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి అలాగో ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ జరుగుతోంది, వాళ్ళు దాడులు చేస్తున్నారు, కంటిన్యూస్గా తాలిబాన్లు దాడులు చేస్తున్నారు, ఇంకో పక్క బలూచిస్తాన్లు దాడులు చేస్తున్నారు. అస్తవ్యస్తం, గందరగోళ పరిస్థితి, ఆర్థిక సంక్షోభం, ఇన్నింటి మధ్య పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. మరింత దరిద్రంలోకి పాకిస్తాన్ కూరుకుపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది విచ్ఛిన్నం అవడానికి అవకాశం కూడా ఉంది, ముక్కలయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. మరి ఈ పరిస్థితులు ఎటు దారి తీసేటువంటి అవకాశం ఉంది, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.